కళ్యాణ లక్ష్మి పక్కదారి, అర్హత లేని వారికి 55.12 కోట్ల పంపిణీ, 83,545 మంది అనర్హులకు 135.16 కోట్ల రేషన్ బియ్యం పంపిణీ. ఇంతమందికి అనర్హులకు, అర్హులకు కాదట అనర్హులకట, 83,545 మంది అనర్హులకు 135.16 కోట్ల రేషన్ బియ్యం దొంగతనంగా పంచిండ్లా వీళ్ళు. నీమ్స్లో ఒక సంస్థకు 49 ఎకరాలకు బదులుగా 511 ఎకరాలు. మలక్పేట ఆసుపత్రిలో కొత్త వెంటిలేటర్లు 2 ఏళ్ల పాటు మూలన. ప్రైవేట్లో 61% పెరిగిన సిజేరియన్లు. కాగ్ నివేదిక ఇచ్చింది. ఇవన్నీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. రాష్ట్ర వ్యయం 80%. 2024-25లో బడ్జెట్ లక్ష్యాల మేరకు ప్రభుత్వం ఖర్చు చేయలేదన్న కాగ్. కళ్యాణ లక్ష్మి పథకంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తేల్చి చెప్పింది. సబ్సిడీ ధర మీద పంపిణీ చేస్తున్న బియ్యం కూడా పక్కదారి పడుతుందని, వేలాది మంది అనర్హులకు బియ్యం చేరువవుతుందని తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ వైద్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు సగం పోస్టులు ఖాళీలు ఉన్నాయని, ఔషధాల సరఫరా సరిగా లేదని, ఉన్న యంత్రాలను కూడా వాడకుండా మూలన పడేస్తున్న దారుణమైన నిర్లక్ష్యం నెలకొందని ఆక్షేపించింది. ఇక పరిశ్రమలకు భూములు కేటాయించి ఉపాధి అవకాశాలు లభించేలా చూడాల్సిన టీజీఐఐసి లీలలు అన్నీ ఇన్ని కావని వెల్లడించింది. కాగ్ నివేదికను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అరే వీళ్ళ తప్పులను వీళ్ళే బాగానే ప్రవేశపెట్టుకున్నారు కదా. ఇప్పుడు 2024-25 అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. 2023కు ముందు కేసీఆర్ గారు ఉన్నారంటే దాన్ని అప్పటి ప్రభుత్వం తప్పుగా చూపొచ్చు. కానీ 2024-25 బడ్జెట్లో కూడా 80% నిధులనే వాడినలాట. ఓ 100 రూపాయలు బడ్జెట్ పెట్టిండ్రు అనుకో, 80 రూపాయల బడ్జెట్ను మాత్రమే వాడినలాట, ఇంకా 20 రూపాయల బడ్జెట్ను వాడలేదట. బడ్జెట్ లక్ష్యాల మేరకు ప్రభుత్వం ఖర్చు చేయలేదని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మరి నిన్న అసెంబ్లీలో ప్రభుత్వమే ఈ కాగ్ నివేదికను బయటపెట్టింది. అంటే ఈ 83,545 మంది అనర్హులకు బియ్యం ఇచ్చిండ్రు, రేషన్ బియ్యం ఇచ్చిండ్రు. అంటే ఇది కేసీఆర్ గారి హయాంలో ఇచ్చిండ్రు అనేది వారి మీద నెట్టేయడానికి ఈ కాగ్ రిపోర్టును ముందర పెట్టినట్టు ప్రభుత్వం అర్థమవుతుంది. ఇక కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పక్కదారి పెట్టాయి. 55 కోట్ల రూపాయలు విలువ చేసే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా అనర్హులకే ఇచ్చినట్టుగా కూడా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక నీమ్స్ సంస్థలో 49 ఎకరాలకు బదులు 511 ఎకరాలను కూడా ఇచ్చినట్టు కాగ్ ఒక సంచలనమైన రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఇక మలక్పేట ఆసుపత్రిలో కొత్త వెంటిలేటర్లు, ఏది రోగుల కోసం, వ్యాధిగ్రస్తుల కోసం వెంటిలేటర్లు ఉంటాయి కదా, ఆ వెంటిలేటర్లను వాడకుండా రోగుల కోసం అందుబాటులోకి తేకుండా కొన్న వెంటిలేటర్లను మూలన పడేసి వాటిని వృధాగా నాశనం చేస్తున్నారనే ఒక రిపోర్ట్ను కూడా కాగ్ ఇచ్చింది. ఇక అదేవిధంగా మన గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, పాపం వాళ్ళు ప్రైవేట్లో కూడా ఆఖరికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఆ డెలివరీ కోసం పోతే 61% మందికి ఆపరేషన్లతోటే వీళ్ళు ఈ గర్భిణీ స్త్రీలకు పురుడు పోస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. అంటే ప్రభుత్వ హాస్పిటల్లో పోయినా సిజరియే జరుగుతుంది, సిజేరియన్లే చేస్తాను, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా సిజేరియన్లే చేస్తాను. ఇది మహిళల ఆరోగ్యానికి ప్రమాదకరం అనేది కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇన్ని లోపాలు ఉన్నాయి రాష్ట్రంలో. కళ్యాణ లక్ష్మి చెక్కులు పక్కదారి పెట్టాయి, కంట్రోల్ బియ్యం పక్కదారి పెట్టాయి, సబ్సిడీ మీద ఇచ్చే కొన్ని పరికరాలు పక్కదారి పట్టాయి. దాదాపు ఆసుపత్రులలో సగం పోస్టులు ఖాళీ ఉన్నాయట. ఇది ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు సరిపడా వైద్యం అందించే సిబ్బంది లేక చాలా ఆసుపత్రులు ఖాళీగా ఉన్నాయట. మళ్ళీ ఈయనేమంటాను, నాది ప్రజాపాలన, నేను ప్రజలను ఉద్ధరిస్తానా, నేను ఒక్కొక్కటి వేసుకుంటా వస్తానా అని చెప్తాను. 2.5 సంవత్సరాలు అయింది వచ్చి. మరి మూలన పడ్డ 2 ఏళ్ల పాటు మూడల పడ్డాయంటే ఇవి నీ హయాంలో తీసుకునేయనే. ఈ వెంటిలేటర్లు 2 సంవత్సరాలుగా వాడతలేరట. అంటే ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ఇవి ఖాళీగా ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలి. కాగ్ రిపోర్ట్ తోటి మరి రేవంత్ రెడ్డి గారికి షాక్ తిన్నట్టే. ఇది
ఆంధ్రజ్యోతి పేపర్ రాసుకురావడం ఇంకా రేవంత్ రెడ్డి గారికి బాధ కలిగించే విషయమే. ఎందుకంటే ఆంధ్రజ్యోతి అంటే ఆయన చేతుల పేపరేనా. పొంగులేటిని బర్తరఫ్ చేయాలి, గవర్నర్ శుక్లాకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు, మైనింగ్ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వినతి, వట్టినాగులపల్లి భూమిని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. సతీష్ షా ఇంటికి మంత్రి పొంగులేటి ఎందుకు వెళ్లారు, 1300 కోట్ల భూమిని లాక్కునే యత్నం కేటీఆర్, ఆరోపణలు ఖండించిన అవినవ్ షా, సుధీర్ షా, అక్షయ్ షా. తమది కుటుంబ వివాదం, అద్దుల పంచాయతీ అని వెల్లడి, దీంతో మంత్రి పొంగులేటికి సంబంధం లేదని స్పష్టీకరణ. ఈ అవినవ్ షా, సుధీర్ షా, అక్షయ్ షా పేర్ల ముందేమో మన హిందువులాగా ఉన్నది, వెనక షా ఏమో ముస్లిం లాగా ఉన్నది. ఇది అమిత్ షాకు సంబంధించిన బంధు సంతత అయింది. మరి ఇది మన హైదరాబాద్లో వీళ్ళు ఎక్కడిది, సుధీర్ షా అట, అక్షయ్ షా అట, అవినవ్ షా అట. ఏందన్నట్టు వీళ్ళ పేర్ల విచిత్రంగా ఉన్నాయి. మొత్తానికి వీళ్ళు ఏమంటారంటే 1300 కోట్ల విలువ చేసే భూమి పంచాయతీ ఇది మా కుటుంబ పంచాయతీ, మా కుటుంబంలో మా భూములకు సంబంధించిన హద్దుల పంచాయతీ. ఈ హద్దుల పంచాయతీ తోటి కానీ మా భూ పంచాయతీ తోటి కానీ పొంగులేటి గారికి ఎలాంటి సంబంధం లేదని ఈ షాల కుటుంబం, అవినవ్ షా కుటుంబం, సుధీర్ షా కుటుంబం, అక్షయ్ షా కుటుంబం వెల్లడించింది. కానీ కేటీఆర్ గారు ఏమంటారు, సతీష్ షా ఇంటికి పొంగులేటి గారు ఎందుకు వెళ్ళిండ్రు, వాళ్ళను బెదిరించి ఏమైనా భూములు లాక్కున్నారా, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి భూములు ఏమైనా లాక్కున్నారా అనేది మన కేటీఆర్ గారు చెప్తున్నారు.